Hi guys, a very good morning all of you. నేను మీ Ravikiran. Welcome back to our channel. ఈరోజు ఎంజీ ఒక న్యూ కార్ అనేది లాంచ్ చేసింది. ఒకటి కాదు, రెండు కార్లు లాంచ్ చేసింది. ఒకటి రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసిన ఒక కొత్త ప్లాట్ఫామ్ అడాప్ట్ అనేది అవుతుందో దాని బేస్ మీద వీళ్ళ యాక్చువల్గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ రావాలి. దాంట్లో ఒకటి ప్యూర్ ఈవీ, హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఇంకోటి ఎక్స్టెండెడ్ ఈవీ. అయితే ఈరోజు వాళ్ళు 2 కార్స్ లాంచ్ చేశారు. ఒకటేమో ప్యూర్ ఈవీ ఇక్కడ ఉంది కదా ఇది, అండ్ ఇంకోటి అక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా అది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనమాట. ప్లగ్-ఇన్ హైబ్రిడ్లో రేంజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది ప్లస్ బ్యాటరీ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో స్పెషల్గా మనము ఈ ప్యూర్ ఈవీ ఏదైతే ఉందో దీని గురించి ఈ వీడియోలో చూద్దాం. మీకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ది కూడా నేను దీని తర్వాత వచ్చే వీడియోలో అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఈ కార్ చూద్దాం, ఎందుకంటే ఇది ఒక కంప్లీట్లీ న్యూ కార్. ఎందుకంటే ఇప్పటివరకు మనము ఏదైతే ఎంజీలో హెక్టార్ కార్ చూసామో, హెక్టార్ ఏదైతే సెగ్మెంట్ ఉందో అదే సెగ్మెంట్లో ఒక కొత్త కార్ అనమాట. ప్లాట్ఫామ్ అంటే చాసీ వేరే, ఎవ్రీథింగ్ అంతా కూడా కొత్తది అనమాట. సో మీకు కార్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త కొనే వాళ్ళు ఉంటే చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎంజీ ఇప్పుడు ఈ లాంచ్ చేసిన కార్ ఉంది కదా ఇది యాక్చువల్లీ ఇప్పుడు సెగ్మెంట్లో ది టాప్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అంటే ఈరోజే లాంచ్ కాబట్టి మేము డ్రైవ్ చేయకుండా నేను రివ్యూ అయితే ఇవ్వలేను, బట్ మీకు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, మీకు ఏం వస్తున్నాయి, మీరు పెట్టే డబ్బులకి మీకు ఏమేమి ఫీచర్లు వస్తున్నాయి అనేది అదైతే ఈ వీడియోలో చెప్పగలుగుతా. సో మీకు ఒకసారి చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ వ్యూ. దిస్ ఈజ్ ద న్యూ ఎంజీ హెక్టార్ టామహాక్ ఈవీ. సో డిజైన్ ఆస్పెక్ట్లో చూడండి, ఫ్రంట్ అంటే కార్ డిజైన్ ఏందో కంప్లీట్లీ మొత్తం మారిపోయింది. ఇట్స్ ఎ న్యూ కార్. ఇది కంప్లీట్లీ ఎస్యూవీలో మీకు ఈ కార్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 5 సీటర్ ఆప్షన్ ఉంది, ఇంకోటి 7 సీటర్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ డిజైన్లో చూసుకుంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇవి డిఆర్ఎల్స్, మెయిన్ హెడ్ ల్యాంప్స్, లో బీమ్, హై బీమ్ అన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఉంది. అండ్ మీకు కార్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి, అండ్ కెమెరా కూడా ఉంది. ఈ కార్లో మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ట్రాన్స్పరెంట్ బానెట్ వ్యూ అని ఉంటుంది ఒకటి. అంటే మీరు మెర్సిడీస్ ఈ కార్లలో చూస్తుంటే మీకు ఈ కార్ కింద కూడా మనకి ఏముంది అనేది కూడా మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు చూపించడం కోసం ఈ కార్లో ఉన్న ఈ 4 కెమెరాస్ ఉంటాయి కదా మనకి సైడ్లలో, ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, ఇదంతా కలిపి ఆగ్మెంటెడ్ రియాలిటీగా చూపిస్తుంది అనమాట. సో అలాంటి ఫీచర్ కూడా దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే కొంచెం కస్టమైజ్డ్ మోడల్ ఉంది. సో పైన మీరు రూఫ్ రైల్స్ చూస్తున్నారు కదా, దాని మీద ఒక ర్యాక్ అనేది పెట్టి ఉంది. సో దీని మీద మీరు లగేజ్ ఏమైనా పెట్టాలనుకుంటే కూడా ఇక్కడ లగేజ్ అనేది పెట్టుకోవచ్చు. సో సైడ్ ప్రొఫైల్లో మనకి కార్ అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్లీ 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ మీకు డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అరౌండ్ 225 mm దాకా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అయితే ఇంతకుముందు పాత హెక్టార్కి అండ్ ఈ టామహాక్ కార్కి సైజ్ డిఫరెన్స్ కూడా చూసుకుంటే మీకు ఈ కార్ లెంత్ ఉంది కదా, లెంత్ పాత దానికంటే కొంచెం పెరిగింది. అండ్ ఈ వీల్ బేస్ ఉంది కదా ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. కానీ దీని హైట్ అండ్ ఇంకా విడ్త్ ఉంటుంది కదా ఇది మాత్రం సేమ్ ఉండిపోయింది. అండ్ ఈ కార్లో లెవెల్ 2 అడాస్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ కెమెరాస్ అని కనబడుతున్నాయి కదా, ఇవి సెన్సింగ్ వైపర్స్, అండ్ పైన మీకు పానోరామిక్ రూఫ్ ఉంది, రిక్వెస్ట్ యాక్సెస్. ఇది యాక్సెసరైజ్డ్ వర్జన్ ఉంది. మీకు ఇప్పుడు రియర్ సెక్షన్ చూపిస్తాను. ఈ కార్ ఎక్కడ కూడా లైక్ ఒక చీప్ క్వాలిటీ ఏదో బిల్డ్ చేశారన్నట్టు లేదు. ఇట్ లుక్స్ రియల్లీ గుడ్. వెనకాల టైల్ ల్యాంప్స్ కూడా చూస్తున్నారు కదా, నాకు పర్సనల్గా ఈ కార్ చూసినాక చాలా బాగా అనిపించింది. అండ్ వెనకాల కూడా మీకు సెన్సార్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది వెనకాలది ఎలక్ట్రిక్ టైల్ గేట్. జస్ట్ మనం ఇలా ఒక్కసారి బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అనేది అవుతుంది. అయితే మీరు చూస్తున్న ఈ మోడల్ ఇది 5 సీటర్. సో 5 సీటర్లో మనకి ఇంత స్పేస్ అనేది ఉంది. అరౌండ్ 600 లీటర్స్ కంటే ఎక్కువనే మనకి స్పేస్ అవుతుంది. అండ్ దీంట్లో 7 సీటర్ వర్జన్ ఉంటుంది కదా, 7 సీటర్ వర్జన్ తీసుకుంటే మనకి 3rd రో అనేది కిడ్స్కి లేకుంటే పెట్స్ కోసం యూజ్ చేసుకునేలాగా ఉంది. అండ్ వెనకాల మీరు ఇక్కడ చూస్తే ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు ఒక సెటప్ అనేది చూస్తున్నారు కదా, ఈ బేసిక్గా ఈ సెటప్ అంటే ఏంటంటే ఈ కార్ని వెహికల్ టు వెహికల్ లోడ్ అన్నది పంపించవచ్చు, లేకుంటే వెహికల్ టు హోమ్ అన్న కానీ ఎలక్ట్రిసిటీ అనేది పంపించవచ్చు. అంటే బేసిక్గా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కార్కి ఉన్న ఈ ఏదైతే సాకెట్ ఇలా పెట్టామో, సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఉన్న ఏదైతే జ్యూసర్ ఉందో దీన్ని రన్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు క్యాంపింగ్ అటెండ్ వెళ్తే మీరు కార్లో ఉన్న ఆల్రెడీ ఛార్జ్డ్ బ్యాటరీ ఉంటుంది కదా, దాని ఎనర్జీ అనేది కొంచెం వాడుకొని మనం ఇలాంటి యాక్సెసరీస్ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇలాంటి టెక్నాలజీ ఇంతకుముందు ఫస్ట్ హుండై వాళ్ళు తీసుకొచ్చారు. హుండైలో ఐనిక్ 5 అయితే ఉందో, సో దాని తర్వాత ఈ మధ్య వచ్చే అన్ని కార్లలో కూడా సేమ్ అదే విధంగా ఉంది. అయితే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫ్రంట్ మీకు మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది.
అదే మీరు వెనకాల చూస్తే వెనకాల మల్టీ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంది. సో మీరు మల్టీ లింక్ అని అంటే ఇంతకుముందు స్కార్పియో ఒక వీడియో చేసిన లాడర్ అండ్ చాసిలో వాళ్ళు వెనకాల పెంటా లింక్ సస్పెన్షన్ అని పెట్టింది. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా పిలుస్తుంటుంది. సో ఎంజీ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అని చెప్తుంది, మల్టీ లింక్ అని. ఈ వెనకాల సస్పెన్షన్ ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ స్మూత్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అండిలేషన్స్ అవి ఎక్కువ కానీ అది కొంచెం ఈజీగా ట్యాకిల్ చేస్తుంది రెగ్యులర్ సస్పెన్షన్ తోటి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం కార్ ఇంటీరియర్ చూద్దాం. సో కార్ ఇంటీరియర్లో మనకి డ్యూయల్ క్లర్ వచ్చింది, మనకి బీజ్ విత్ క్రీమ్ ఇంటీరియర్స్ వచ్చాయి. ఫ్రంట్ 2 సీట్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, మనకి 2 వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి. మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సీట్ కూడా కంప్లీట్ రియర్గా మూవ్ అవుతుంది. అండ్ ఇవి మనకి డోర్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి, అంటే విండోస్కి సంబంధించినవి. విండోస్ అన్నీ కూడా మనకి యాంటీ పించ్ కంట్రోల్ అనేది ఉందన్నమాట. ఇన్ఫినిటీ స్పీకర్స్ ఉన్నాయి, టోటల్ 10 స్పీకర్స్. ఏసీ వెంట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా కంప్లీట్లీ న్యూ డిజైన్. ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్నదంతా కూడా కంప్లీట్లీ న్యూ, అంటే మనం పాత కార్లో ఏది చూసినట్టు కూడా అనిపించదు. అండ్ ఇది మనకి స్టీరింగ్ వీల్ చూస్తే కాస్త మనకి కామెట్లో చూసినట్టు అనిపిస్తుంది, బట్ ఫీల్ ఉంది కదా కార్ది, ఆ ఫీల్ అనేది చాలా బాగుంది. అండ్ డ్రైవర్ దగ్గర స్పీడోమీటర్ చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 8 ఇంచ్ వరకు స్క్రీన్ ఉంటుంది. సో ఇందులో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఛార్జింగ్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత వెళ్తుంది, అది మాత్రం మనకి దీంట్లో తెలుస్తుంది. కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సెంటర్ స్క్రీన్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 16 ఇంచ్ వరకు స్క్రీన్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. పాత హెక్టర్లో ఆ స్క్రీన్ అనేది పెద్ద లైక్ ఒక బ్యాక్ ప్రాబ్లం లాగా ఉండేది, బట్ ఇదంతా కంప్లీట్లీ న్యూ. టచ్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. సో ఎవ్రీథింగ్ మనకి ఏ ఫీచర్ కావాలన్నా, ఏది యాక్సెస్ చేయాలన్నా అంతా కూడా ఈ స్క్రీన్ నుంచే కంట్రోల్ అనేది చేసుకోవాలి. సో దెర్ ఆర్ సో మెనీ యాప్స్. కార్లో మీకు ఈ సిమ్ అనేది ఉంటుంది. సో ఇంటర్నెట్ అంతా కూడా మనం ఆ ఈ సిమ్ తోటే నడుస్తుంది. ఎంజీ ఏంటంటే జియోతో టైఅప్ అయి ఉంది. సో మీకు ఆ జియోకి సంబంధించిన నెట్వర్క్ త్రూ మనకి ఇంటర్నెట్ అనేది కార్లో ఆపరేట్ అవుతుంది. బటన్స్ కూడా చూసుకుంటే ఈ ప్లేస్లో ఏసీ అనేది ఉంది, ఈ కింద మనకు బ్లోయర్ స్పీడ్, అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ అండ్ హజార్డ్ లైట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది, ఆర్మ్రెస్ట్ స్టోరేజ్ స్పేస్, లెదర్ పర్ఫోరేటెడ్ సీట్స్, వెంటిలేషన్. తర్వాత మనకి ఈ గ్లవ్ బాక్స్ ఉంది కదా, గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ సైజ్ ఉంది. డాక్యుమెంట్స్ అన్న అయితే పెట్టుకోవచ్చు, మరి పెద్దదేం కాదు, బట్ డీసెంట్ సైజ్. ఎయిర్ బ్యాగ్స్ కార్ మొత్తం వస్తున్నాయి. పైన మీకు ఆటోమేటిక్ ఐఆర్విఎం ఉంది, రెడ్ కలర్ నుంచి లైట్ పడగానే డిమ్ అయిపోతుంది. అండ్ ఈ పెద్ద బాక్స్ ఉంది కదా, ఇదంతా కూడా అడాస్కి సంబంధించింది. ముందు కెమెరా, రెయిన్ సెన్సర్స్ ఉన్నాయి. మనకి ఈ అడాస్ ఉంది కదా, అడాస్లో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది. కీప్ అసిస్ట్ కానీ, లేకుంటే ఆపోజిట్ కార్ వస్తున్నప్పుడు దీని లైట్ అనేది డిమ్ చేయడం కానీ, అలాంటి అన్ని ఫీచర్స్ అడాస్కి సంబంధించినవి అన్ని కూడా దీంట్లో ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ పైన మీకు పానోరమిక్ సన్ రూఫ్, అండ్ ఇది వెనకాల మనకి సీట్స్. Sir, how comfortable is it? Very comfortable here, just like the big sir. Oh, that's really good. 6-footer. Good. Okay. వెనకాల కూర్చున్న ఆయన 6 feet టాల్ ఉంటారు, బట్ ఆయన కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ పైన హెడ్ రూమ్ కూడా చూడొచ్చు, దర్ ఇస్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్. సో 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా వెనకాల ఈజీగా కూర్చోవచ్చు. సో మీరు చూస్తున్నది 5-seater వర్జన్. 7-seater వర్జన్ అయితే మీకు థర్డ్ రో అనేది కిడ్స్కి ఇంకా పెట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్రెస్ట్ కూడా వచ్చింది. అండ్ సెంటర్లో వాళ్ళకి ఏసీ కూడా ఉంది. ఇక్కడ స్టీరింగ్ వీల్ కూడా మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఆప్షన్స్ అనేది ఉంది. స్టార్ట్ స్టాప్ బటన్ అనేది మనకి ఈ ప్లేస్లో వచ్చింది ఈ కార్కి. గేర్ నాబ్ అనేది కూడా ఇక్కడే ఉంది మనకి. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, క్రూజ్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఆప్షన్. అండ్ ఇది మనకి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇది మనకి పార్కింగ్ బ్రేక్ అండ్ లైట్స్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో వచ్చినాయి దీనికి. అండ్ సెకండ్ రోలో చూసుకుంటే మనకి ఈ విండోస్ ఉన్నాయి కదా, ఇవి యాంటీ పించ్ విండోస్. అండ్ వెనకాల మనకి షేడ్ కూడా వచ్చింది దీంతో పాటే. ఇన్బిల్ట్ వస్తుంది కార్తో పాటు, సేస్ ఇన్ఫినిటీ. వెనకాల వాళ్ళకి ఏసీ ఇందాక చెప్పాను కదా ఈ పాయింట్లో ఉంది. అండ్ ఇవి సీట్స్ కూడా చాలా ప్రీమియం ఉంది. కార్ అయితే మనము లైక్ ఫీచర్స్ కానీ అవుట్ సైడ్ ఇంటీరియర్ ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే దీంట్లో ఉంది బ్యాటరీ. సో బ్యాటరీ ఏంటంటే దీంట్లో వాడింది 69.2 kWh లిథియం అండ్ బ్యాటరీ. ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ అనమాట, అంటే హై వోల్టేజ్ బ్యాటరీ. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే మరి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అంటే, ఇది కంపెనీ క్లెయిమ్డ్ మనకి 517 kilometers వాళ్ళు టెస్టెడ్ రేంజ్ అనేది ఇచ్చారు. బట్ రియల్ టైంలో చూసుకుంటే ఒక 100 kilometers మనం తక్కువ వేసుకున్నా కానీ అరౌండ్ ఒక 400 to 420 ఈ దాంట్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒక 415-420 kilometers అయితే మనం ఒక ఫుల్ ఛార్జ్లో కార్ అనేది తీసుకెళ్ళవచ్చు అనమాట. మరి కారు మనం ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే, కంపెనీ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏదైతే ఏసీ ఛార్జర్ ఉంటుందో ఆ ఛార్జర్ ఛార్జ్ చేస్తే మనకి
0 నుంచి 100% వరకు 12 అవర్స్లో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అదే ఒకవేళ మనం బయట ఛార్జ్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ దీని హయ్యెస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న ఛార్జర్ అంటే ఈ కార్ సపోర్ట్ చేసేది 90 కిలోవాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. సో 90 కిలోవాట్స్తో ఛార్జ్ చేసుకుంటే మీకు 30 నుంచి 80%కి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు ఆ రేంజ్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. తర్వాత ప్రైజ్ ఎంత వీళ్ళు లాంచ్ చేశారంటే ఈ కారు ప్రైస్ మీకు BAAS అని ఉంది కదా, బ్యాస్ అని చెప్పేసి ఇంతకుముందు వాళ్ళు విన్సర్ తీసుకొచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ అని లాంచ్ చేసిండ్రు. ఫస్ట్ ఏంటంటే మనము కార్ అనేది బేసిక్ కొనుక్కుంటాం, దాని తర్వాత మనం ఏదైతే బ్యాటరీ ఉంటుందో మనం కిలోమీటర్ తగ్గట్టు మనం మనీ అనేది పే చేసుకొని యూజ్ చేసుకుంటుండే. ఆ విధంగా బ్యాస్ తోటి కొనుక్కుంటే 13 lakhsలో మనకి ఈ కార్ అనేది కొనుక్కోవచ్చు. అదే లేదు నేను ఫుల్ కార్ డైరెక్ట్గా కొనుక్కుంటా అంటే మీకు దీంట్లో వేరియంట్స్ ఉన్నాయి, 5 సీటర్ కావాలా 7 సీటర్ కావాలా అని చెప్పేసి. సో 3 టోటల్ వేరియంట్స్ ఉంటాయి. 5 సీటర్లో అయితే ఓన్లీ ఒకటే వేరియంట్ ఉంటుంది, మనకి 7 సీటర్ అయితే 3 వేరియంట్స్ ఉంటాయి. మీకు 19 lakhs నుంచి 23 lakhs వరకు దీని ప్రైస్ రేంజ్ అనేది ఉంది. దీంట్లోనే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లలో మీరు ఈ MG హెక్టర్ టామహాక్ ప్యూర్ ఈవీ అనేది కొనుక్కోవచ్చు. ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రైస్లో ఈ కారు ఎందుకు బాగా హైలైట్ అవుతుందంటే మనం పెట్టే ప్రైస్కి దీనిలో వచ్చే ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఒకటేమో ఈ కార్ అనేది చాలా పెద్దగా ఉంది, విచ్ ఇస్ 7 సీటర్ అండ్ వెనకాల మీకు సస్పెన్షన్ చెప్పినా కదా, వెనకాల మల్టీలింక్ సస్పెన్షన్ వస్తుంది. లోపల కార్లో ఇంటర్నెట్ అనేది ఉంది, కార్లో అడాస్ ఉంది. సో మీకు ఏదైతే మొబైల్ కనెక్టివిటీతో యూజ్ చేసుకోవాలనుకుంటారో అలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు విత్ ఇన్ 19 to 23 lakhsలోనే రావడం అనేది విచ్ ఇస్ ఏ గుడ్ డీల్. అంటే మనం పెట్టిన డబ్బులకి మనకి ఓకే, మనకు ఒక మంచి కార్ వచ్చింది అనే ఫీల్ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ కూడా చీప్గా కనబడుతున్నట్టు మాత్రం అస్సలు లేదు. యాక్చువల్లీ కార్ డ్రైవ్ చేసినాక డ్రైవ్ రివ్యూ అనేది ఇస్తా, అంటే అప్పుడు కంప్లీట్గా చెప్తా దీని గురించి. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ కార్ లాంచ్ అయినప్పుడు మాత్రం ఇట్ ఈస్ గుడ్. MG నుంచి అయితే సూపర్ కార్ ఉంది. ఇదైతే MG టామహాక్ ఈవీది వీడియో నా తరపున. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అది కూడా చెప్పండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఈ కార్ కన్సిడర్ చేస్తారా, లేకుంటే ఇంకా మీరు వేరే కార్స్ కూడా మీకు ఏమన్నా బెటర్ అనిపిస్తుందా అనేది చెప్పండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అది కూడా కవర్ చేసుకుంటూ వీడియో చేస్తాం, ఆ పాయింట్స్ కూడా అడ్రస్ చేసుకొని చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.